శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహాన్ని జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నాను నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి, వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశికి మీ రాశినే గురుడు చూడడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయన్న సందేహం లేదు. ప్రతి విషయంలోనూ మీరు విజయం సాధిస్తారు. సీక్రసీ మెయింటైన్ చేస్తారు. చిన్నపాటి కోపంతో కూడిన ప్రేమతో కూడిన కోపం అద్భుతంగా ఉంటుందండి మీకు. పైగా కష్టపడతారు, విజయం సాధిస్తారండి. మీ కష్టం నమ్ముకుంటుంటారు, ఫలితాలు అలాగే వస్తుంటాయి. ఫైనాన్షియల్గా మాత్రం వెనకబడిపోతూ ఉంటారు. అంటే మీకు రావాల్సిన డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటారు, కానీ రావు, స్లో అయిపోతూ ఉంటాయి. మీరు బాగా డబ్బులు ఎక్కువ రావాలనుకుంటారు, ఏమీ రావు. స్లోగా నెమ్మదిగా కొద్దిగా వస్తూ ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాదండి. అది సెకండ్ భావం లేక మిగతా భావాలు లేవా డబ్బులు రావడానికి? 7వ భావం లేదా, భాగ్యస్థానం లేదా, 11వ భావం లేదా, బ్రహ్మాండంగా అక్కడ చెప్పుకుందాం. ఒక ద్వితీయ భావం కాబట్టి కొద్దిగా ఫ్యామిలీకి దూరంగా ఉండడము, ఫ్యామిలీ విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉండడము జరుగుతుంది. కానీ షార్ట్ జర్నీస్ మాత్రం విపరీతంగా చేసేస్తుంటారండి మీరు. ఒక విధంగా బాగా ఎక్కువ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఎక్కువ ఉంటాయండి. వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి న్యూస్ గ్యాదరింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ధైర్యం ఎక్కువ. మీ తోబుట్టువులు అంటే బాగా ఇష్టం కూడా మీకు. వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టేస్తూ ఉంటారు. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు మీరు. మీ తల్లిగారి యొక్క ప్రేమమానాలు బాగా పొందుతూ ఉంటారు. అలాగే పంట పొలాల్లో రైతులకి నష్టాలు రాకుండా ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఉంది. ఏదైనా పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారండి, చాలా మంచిది. బుధ శుక్రులు కాంబినేషన్ ఏంటంటే బుధ శుక్రులు, శని రాహులు కూడా ఉన్నారు. సో అక్కడ కాలసర్ప దోషం అంటే మీ రాశి బయటకు వచ్చేసింది కాబట్టి జనరల్గా రాహు దగ్గర రాశి అంటే చంద్రుడు బయటకు వచ్చాడు అర్థం. అది అర్థం ఏంటంటే రాహు కేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంతా ఉంది ఎక్సెప్ట్ చంద్రుడు. సో పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారంటే సినిమా రంగం, కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా ప్రతిభ కనపరుస్తారు. భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే ఏంటి? డిబేట్స్. ఎక్కడ ఉన్నా సరే అక్కడ మీరు మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీకు మంచి ఆభరణాల యోగం ఉందండి. శుక్రరావుల వలన తెలివితేటలు ఎక్కువ, పలుకుబడి ఎక్కువ, పొలిటికల్ రంగంలో మరింత పలుకుబడి ఎక్కువ, జ్ఞాపకశక్తి ఎక్కువ, అనేక శుభ విషయాలు అటంతా అవే కలిసి వస్తూ ఉంటాయి. వివాహాది వేడుకల్లో మీరు పాల్గొంటారు. అంత బాగుందండి. శని రాహువులు పంచమస్థానం ఉన్నారు కదా, అంత మంచిది కాదు. సర్పదోషం. సరే, రాహు ఎవరితో కలిసి ఉన్నా కూడా సర్పదోషమే. ముఖ్యంగా శనితో కలిసి ఉన్నాడు. సో సర్పదోషం ఉంటే సప్తమ స్థానంలో అంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పిల్లలకి అంటే మీరు చిల్డ్రన్ పుట్టడానికి అవకాశాలు తక్కువ ఉండడము,
లేట్ అయిపోతూ ఉంటుంది. లేట్ అయిపోవడము, చిల్డ్రన్ వల్ల ఇబ్బంది పడ్డము, లేకపోతే మీరు ఎక్కడ అవకాశాలు సినిమా ఫీల్డ్లో రాలేకపోతూ ఉండడము, అదే సపోజ్ స్టాక్ మార్కెట్లో మీకు లాసులు రావడమో జరుగుతూ ఉండేవి. కానీ ఆరోగ్యం ఉన్నాడు కదా, ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. శత్రు భయాలు లేకుండా, శత్రులు కూడా మిత్రులైపోయేట్టు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మిమ్మల్ని చక్కగా కాపాడుతుంటాడు. అంతేకాకుండా మీ మేనమామలకి మంచి లైఫ్ ఇస్తాడండి ఆయన. అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని మీరంటే ఇష్టపడేది చేస్తూ ఉంటాడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీ సివిల్ సర్వీసెస్ అనుకోండి సక్సెస్ అవుతుంటారు. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఆశించవచ్చు అని చెప్పచ్చు కూడా. మీకు సప్తమ స్థానంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం అండి. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితంలో చక్కగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకోవాలి కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. శుభకార్యాలు, వివాహాది వేడుకలు వృశ్చిక రాశి వాళ్ళకి మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. వృశ్చిక లగ్నం కూడా అంతే కదా, సప్తమ స్థానంలో గురుడు ఉంటాడు, వాళ్ళకి కూడా మంచిదేనండి. వృశ్చిక లగ్నం వాళ్ళకి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. రాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి మనం వారంలో, కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంత ముఖ్యంగా బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. బిజినెస్ బాగా షైన్ అయిపోతుంటారు. అంటే ఫైనాన్సు, బ్యాంకింగు, ఈ లోన్స్ ఇస్తుంటారు సరే, వాళ్ళకి ఇవన్నీ కూడా బాగుంటుంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో సరే రాశ్యాధిపతి నీచస్థితిలో ఉన్నాడుగా, కానీ కుజుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రమంగళ యోగం ఏర్పడింది అక్కడ. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి ఖచ్చితంగా భూములు అమ్ముడుపోతాయి, లాభాలు వచ్చి తీరుతాయి అని చెప్పచ్చు. భూతగాదాలు కానీ, భూమి వలన చిన్న చిన్న ఇబ్బందులు కానీ, ల్యాండ్స్ అంటాం కదా, వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఉండవు. అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వాహన యోగం కూడా మీకు ఉంది. విదేశీ పర్యటన చేయబోతున్నారు. చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉండి లగ్నాధిపతితో కలిసి ఉండడం వలన విదేశీ పర్యటన సూచిస్తోంది అని చెప్పచ్చు కదా. కరెక్ట్ అంతే. పైగా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనము, లక్ష్మీ క్షేత్రాలు అంటే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శన భాగ్యము మీకు ఉండబోతోంది. అంతేకాకుండా ప్రొఫెషనల్గా మీరు బాగా థ్రిల్లర్ అండి, మంచి బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటారు. ఉద్యోగాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మంచి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పక్కర్లా, మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి. వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ కొద్దిపాటి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదేమైనా అల్టిమేట్గా కేతు మీకు ఒక్కడు ఉన్నాడు చాలు కదండి. 11వ భావంలో ఉన్న కేతువుకి శని దృష్టి ఉంది. అమ్మ బాబాయ్ రావాల్సిన లాభాలన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి అనుకుంటాం. కానీ అక్కడ చంద్రుడితో కలిసిన కేతువు కాబట్టి కేతువు బలవంతుడైపోతాడు, మిక్కిలి బలవంతుడైపోతాడు. వెరీ స్ట్రాంగ్ పర్సన్ అంటే స్ట్రాంగ్ ప్లానెట్ పొజిషన్ ఉంటాడు. గురు దృష్టిలో ఉంది కాబట్టి లాభాలు అధికంగా వస్తాయి. అంటే కేతువుతో కలిసిన చంద్రుడితో కలిసిన కుజుడు, కేతువు కలిసిన చంద్రుడు ఉండడం వలన, అంటే భాగ్యస్థానంలోనూ లాభస్థానంలోనూ కాంబినేషన్ ఉండడం వలన, కుజకేతువులు ఉండడం వలన ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ బాగా సక్సెస్ అయి తీరతారనడంలో సందేహమే లేదు. అంతే కదండి, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతుంటుంది. లాభాలు అధికంగా వస్తూనే ఉంటాయి. తృప్తికరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ఏదైనా ప్లానెటరీ పొజిషన్ మీకు చంద్రుడు బయట ఉన్నా సరే కాలసర్పదోషం ఉంది కాబట్టి, సర్పదోషము రాహుకేతులకి మీకు ఉంది. కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు శ్రీకాళహస్తి వెళ్ళడము, అలాగే కుజుడు అంటే కుజుడికి సంబంధించింది కాబట్టి నాగ ప్రతిష్ట, మందపల్లి అదే మందపల్లి కదా అనుకోండి, నాగ ప్రతిష్ట చేసుకోవడం వల్ల మీకు మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే మీరు ఉన్న ఊళ్ళలోనే రావుకేతు సంబంధించి పూజలు చేసుకోవడం వల్ల చక్కటి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది, రాహుకేతులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు
మీరు శ్రీకాళహస్తిలో రావుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకునే పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తుంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.